ఎపిసోడ్ 36 విజయ్ ఆడిషన్కి పాడిన సాంగ్ వీడియో వైరల్ అవ్వడంతో అనసూయ అరుస్తున్నప్పుడు అదే సాంగ్ ప్లే అవుతూ ఉండటంతో గిటార్ వాయిస్తున్న 15 ఏళ్ల రాజకుమారుడిని చూసి ఆమె కళ్ళు రెప్పవేయడం మర్చిపోయాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ టీవీ స్క్రీన్ దగ్గరకు వెళ్ళి విజయ్ మొహం మీద వేళ్లతో తడుముతూ పిచ్చిగా నవ్వడం మొదలుపెట్టింది. నానమ్మ అలా ఎందుకు నవ్వుతుందో అర్థం కాక వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఈ బాబు నో ఈ ప్రిన్స్ పోలికలు అచ్చు మా వారివి, జయ పోలికలున్నాయేంటి అని అనుకుంటూ ఈ ప్రిన్స్ ఎవరు అని అనుకుంటూ మార్చి వీడియోని చూసి అయ్యో నా దిష్టే తగిలేలా ఉందిగా అని చాలా ఎక్సైట్ అయిపోతూ ఆ సాంగ్ విని సో స్వీట్ వాయిస్ భూమి మీదకు పంపించేటప్పుడు అమృతం పోసి పంపించినట్లున్నాడు ఆ దేవుడు అచ్చుబు అని ఆగిపోయిన అనసూయ కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. ఊపిరి తీసుకోవడం భారమైంది. అంతే, తన మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. వీడియో క్యాప్షన్ చూసి కామెంట్స్ ఓపెన్ చేసి చూసింది. మిలియన్ వ్యూస్, లైక్స్, కామెంట్స్, రైజింగ్ స్టార్, సూపర్ సింగర్, యూత్ ఐకాన్ అని ఉన్నాయి. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తున్న అనసూయకు ఐ లవ్ యూ బేబీ, విజయ్ ఐ లవ్ యూ అని ఉండటం చూసి వెనక్కు ఉన్న బ్యానర్ని డీప్గా చూసింది. ఆడిషన్ కంపెనీ లోగో కనిపించడం చూసి వెంటనే ఫోన్ తీసుకొని తన అసిస్టెంట్కి కాల్ చేసి అరగంటలో ఆ బాబు డీటెయిల్స్ కావాలి. అరగంట అంటే అరగంటే, ఒక్క నిమిషం లేట్ అయినా ఐ కాంట్ వెయిట్ అని సీరియస్గా చెప్పింది. ఓకే మ్యామ్, అరగంటలో డీటెయిల్స్ మీ ముందు ఉంటాయి అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను. కార్ దిగగానే ఎదురు వచ్చిన మేనేజర్ని చూసి సండే మీటింగ్స్ ఏంటి అని అడిగాడు జై చిరాగ్గా చూస్తూ. సారీ సార్, ఇన్వెస్టర్స్ సడన్గా ప్రోగ్రామ్ చేంజ్ చేసేసరికి అడ్జస్ట్ చేయక తప్పలేదు అన్నాడు అతను చాలా చిన్నగా మాట్లాడుతూ. అందరూ వచ్చేసారా అని అడిగాడు జై. దాదాపు వచ్చేసినట్లే సార్ అని అన్నాడు అతను. జై లోపలికి వెళ్ళేసరికి జతిన్, రాకేష్, జాస్మిన్, చరణ్, తన్ను కూర్చొని ఉన్నారు. జై అందరికీ విష్ చేసి సుభాష్ రాలేదేంటి అని అడిగాడు జై జాస్మిన్ వైపు చూస్తూ. సుభాష్కి అర్జెంట్ బిజినెస్ ట్రిప్ ఉంది జై, తను యుఎస్ వెళ్తున్నారు. సో ఆయన బదులు కూడా నేనే డిసిషన్స్ తీసుకుంటాను అని చెప్పింది జాస్మిన్. అదేంటి, నిన్ను మాట్లాడినప్పుడు మీటింగ్కి వస్తున్నానని చెప్పాడుగా, సడన్గా ఈ ట్రిప్ ఏంటి అని అడిగాడు జై. ఆ విషయం నువ్వు నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుంటే బాగుంటుంది అనుకుంటా. నాకు ఏం చెప్తున్నాడతను అని అంది జాస్మిన్ కొంచెం కోపంగా. ఓహో, జస్ట్ కూల్ బేబీ కూల్ అన్నాడు జతిన్ జాస్మిన్ భుజం తడుతూ. ఏ పోరా, మీ మగవాళ్ళంతా ఒకటే, తమరి గురించి నిన్న సౌమ్య ఫోన్ చేసి అన్నీ చెప్పిందిలే అని అంది జాస్మిన్ ఇంకా కోపంగా. మీకేం పని పాట లేదేమో, ఫోన్ చేసి మరి మమ్మల్ని ఆడిపోసుకోవాలా అని అన్నాడు చెర్రి. అవును, మేం మాట్లాడుకోబట్టే కదా మీ ఘనకార్యాలు బయటపడేది అని అంది జాస్మిన్. ఓయ్ జాస్మిన్, ఇందులోకి నన్ను లాగొద్దు, నాకేం తెలియదు అని అన్నాడు రాకేష్. అవును బ్రో, నీకేం సంబంధం లేదని నాకు తెలుసు. సోనం ఎంత లక్కీనో, తనకి నీలాంటి హస్బెండ్ వచ్చాడు. నాకు చూడు ఎలాంటి వాడు వచ్చాడు అని అంది జాస్మిన్. అంతే బేబీ, ప్రపంచంలో ఆడవాళ్ళందరికీ పక్కింటి వాళ్ళ మొగుడు పరమేశ్వరుడిలాగాను తన మొగుడు ఎముడిలాగాను కనపడుతూ ఉంటాడు. ఇట్స్ కామన్ యార్ అన్నాడు జతిన్ నవ్వుతూ. చేతి కింద ఉన్నాడేమో ఒక్కటి పీకింది జాస్మిన్. ఇంతలో మేనేజర్ సార్, ఇన్వెస్టర్లు వచ్చారు. మీటింగ్ హాల్కి రండి ప్లీజ్ అని చెప్పడంతో అందరూ తమ సీట్లలో నుంచి లేచారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నంతసేపు తన్ను జై వైపే చూసింది. కానీ జై మాత్రం జాస్మిన్ ఫ్రస్ట్రేషన్ చూసి నవ్వే పనిలో ఉన్నాడు. అసిస్టెంట్కి ఇచ్చిన అరగంట టైం అనసూయకు ఫైర్ మీద కూర్చున్నట్లుగానే ఉంది. అసలు ఊపిరి ఆడటం లేదు. టెన్షన్కి గోళ్ళని కొరికేసింది. నిమిషానికి 10 సార్లు టైం చెక్ చేసుకుంటూ ఉఫ్ అంటూ గాలిని కష్టంగా లోపలికి బయటికి పంపించింది. 57 ఏళ్ల తన జీవితంలో ఇంత టెన్షన్ ఎప్పుడూ అనుభవించలేదు. తన భర్త చనిపోయినప్పుడు షాక్ అయింది. కానీ ఈ టెన్షన్కి తనకి బీపీ రేజ్ అయ్యి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఇంకా ఈ టెన్షన్ని 2 నిమిషాలు కూడా నేను భరించలేను అంటూ చైర్లో నుంచి లేచి బయటకు వచ్చి భర్త ఫోటో ముందు నిలబడి ప్లీజ్ బాలా, ప్లీజ్
పైనుంచి నువ్వు ఇదంతా చూస్తూనే ఉండి ఉంటావు. నా ఆశల మీద ఎలాంటి నీళ్లు చల్లకుండా చూడు. ఆ ప్రిన్స్‌ని వారసుడు, మన వారసుడు, మన జయరక్తం, మన రక్తం అని నా మనసు గట్టిగా చెబుతుంది. ప్లీజ్ నా నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా చూడు అంటూ తల వంచి కన్నీళ్లు కార్చింది అనసూయ. ఇంతింత కళ్ళేసుకుని ఊరంతా నోరుతో ఎప్పుడూ అందర్నీ హడలెత్తించే అత్తగారు కళ్ళు నీళ్లు పెట్టుకుంటుంటే తను చూసింది నిజమో లేదంటే తను నిలబడి కలగంటుందో అర్థం కాక పెద్ద కోడలు కీర్తి అలాగే ఫ్రీజ్ అయ్యి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా లిఫ్ట్ చేసి హలో అని అంది అనసూయ. మేడం, ఆ బాబు పేరు విజయకృష్ణ. జనని యుఎస్ లాస్ ఏంజల్స్కి దగ్గరలో ఉంటారు. అది ఆ బాబు ఆడిషన్కి పాడిన సాంగ్. అతను ఆడిషన్స్లో నంబర్ 1గా సెలెక్ట్ అయ్యాడు. అంతేకాదు నిన్ననే ఆ కంపెనీ కింద కాంట్రాక్ట్ సైన్ చేసినట్లుగా తెలిసింది. ఆ బాబు మీ మనవడు మేడం అని అతను చెప్పిన ఒక్కో మాట వినగానే అనసూయకు సంతోషంలో పిచ్చెక్కుతుందో లేదంటే తన గుండె ఇలాగే వేగంగా కొట్టుకొని బ్లాస్ట్ అయిపోతుందో, తన మెదడులో ఇన్ని వైబ్రేషన్స్కి బ్రెయిన్ ఆర్డిఎక్స్ పేలినట్లు పేలిపోతుందో అర్థం కాలేదు. ఆ సంతోషాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అనసూయకు అరగంట పట్టింది. తనని తాను కామ్ చేసుకోవడానికి. చేస్తున్న ప్రయత్నాలన్నీ చూస్తున్న ఇంట్లో వాళ్ళు, కోడలు, మనవరాళ్ళు, పనివాళ్ళు అందరూ ఆమెను వింతగా చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం అనసూయ కూడా గమనిస్తూనే ఉంది. బట్ షీ డోంట్ కేర్. ఈ సంతోషం ముందు తను వేటిని లెక్క చేయదు. ఎవరు ఎలా అనుకున్నా పట్టించుకోదు. సంతోషంలో మనిషికి పిచ్చి పడుతుంది అంటే ఇన్నేళ్ళు బుల్షిట్ అనుకునేది. బట్ అది 1000% నిజమని ఇప్పుడు ఈ క్షణంలో అనసూయకు బాగా అర్థమైంది. విజయకృష్ణ నా మనవడు, నా వారసుడు అనుకుంటూ తన ఎంపైర్ని అంతా ఒక రౌండ్ వేసుకొని చూసుకొని చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ, బుడ్డి, నువ్వు నా జీవితంలో ఉన్నన్ని రోజులు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే వచ్చావు. నా కోడలికి ఉండాల్సిన అర్హతలు నీకొక్కటి లేవు. అలాంటి నీలో నా జయ ఏం చూసి ఇంతలా పడిపోతున్నాడో అర్థం కాక నా రక్తం మరిగిపోయేది. కానీ ఈరోజు మొదటిసారి నువ్వు నా కోడలని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను అని అంటూ, విజ్జు నా బంగారం, నానమ్మ వస్తుంది నాన్న, నిన్ను ఇంటికి తీసుకొస్తుంది, నీ ఇంటికి తీసుకువస్తుంది. అయ్యో నా బంగారం ఎంత పెద్దవాడైపోయాడు. ఈ బుడ్డి నా మనవడిని, నా రక్తాన్ని ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉంచుతావా? హౌ డే యూ అని అంటూ కోపంగా పైకి లేచింది. కామ్ డౌన్ అను, ఇది బుడ్డి మీద వార్ చేసే టైం కాదు. నీ మనవడిని నీ ఎంపైర్కి తీసుకురావాలి, దాని మీద ఫోకస్ చేయి అని అంతరాత్మ హెచ్చరించడంతో కళ్ళు మూసుకొని తన యాంగర్ని కంట్రోల్ చేసుకొని టీవీ వైపు వెళ్ళి స్క్రీన్ మీద ఉన్న మనవణ్ణి చూసుకొని మురిసిపోతూ, నా బంగారు కొండ, నా జయ కొడుకు, నిన్ను మీ డాడీ చూశాడంటే సంతోషంలో పిచ్చివాడైపోతాడు. మీ నానమ్మ స్ట్రాంగ్ కాబట్టి ఈ పిచ్చి సంతోషాన్ని ఎలాగో కంట్రోల్ చేసుకుంది. కానీ మీ డాడీ అస్సలు ఎలా కంట్రోల్ చేసుకుంటాడు అని అడుగుతూ ఇక సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ అసిస్టెంట్కి ఫోన్ చేసి యూఎస్కి టికెట్ బుక్ చేయమని చెప్పి తన వయసుని కూడా మర్చిపోయి నిమిషంలో స్టెప్స్ ఎక్కేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు బుడ్డి బయట కూర్చొని టీ తాగుతూ ఉండగా ఇంటి ముందు కార్ ఆగడం చూసి తన కళ్ళు ఆటోమేటిక్గా గేట్ వైపుకి వెళ్ళడంతో కార్ దిగి గేట్ తీసుకుని లోపలికి వస్తున్న అతన్ని చూసి బుడ్డి ఒక్కసారిగా చైర్లో నుంచి లేచి నిలబడింది. ఓ మై గాడ్ అంటూ చేతి ఎడంగా చాపి ప్యూర్ స్మైల్తో తన వైపే వస్తున్న అతన్ని చూసి బుడ్డి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకునేసరికి అతను కూడా గట్టిగా హగ్ చేసుకొని మై బేబీ, మై హనీ అంటూ ముద్దులు పెట్టాడు సుభాష్. బుడ్డి మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఓ కామ్ డౌన్ బేబీ, కామ్ డౌన్, బ్రీత్ తీసుకో అంటూ తన వెన్ను మీద నిమిరాడు.